ఆళ్లగడ్డలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నది. నేను చెప్పిందే ఇక్కడ అధికారమంటూ ఒక షాడో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు ప్రజలను బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. ఆ ఎమ్మెల్యే దాదాగిరితో ఇప్పటికే ఆళ్లగడ్డ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డికి చెందిన వ్యక్తిగత ఆస్తిలో అక్రమంగా ప్రవేశించి భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డి విధ్వంసం సృష్టించడం విమర్శలకు దారితీస్తున్నది. ఆళ్లగడ్డ పట్టణంలో ఆటవిక రాజ్యం అరాచకాలను సృష్టిస్తున్నది. షాడో ఎమ్మెల్యేగా అవతారమెత్తిన భార్గవ్ రామ్ సూచనలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డి కమిషన్ ఏజెంట్ లాగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తున్నది. ఇప్పటికే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దందా పట్టణ ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. చికెన్ దుకాణాల దందా నుంచి ఇసుక, మద్యం, శిల్పాల తయారీ కేంద్రాలు, వ్యాపార దుకాణాల నుంచి అక్రమ వసూళ్లు చేస్తూ భయానికి గురి చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట పల్లకి ఆళ్లగడ్డకు చేరుకొని పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో షాడో ఎమ్మెల్యే సూచన మేరకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరించడం సర్వత్ర చర్చనీయంగా మారింది. దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడబడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలే. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద కీడుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుంది. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా.